నిర్భయ కేసు అందరికీ గుర్తే ఉంటుంది కదా. సేమ్ ఇప్పుడు కూడా అస్సాంలో అలాంటి ఒక కేసే మళ్ళీ రిపీట్ అయింది. ఈ రేప్ అండ్ మర్డర్ కేసులు ఎన్ని చూస్తున్నాము. ఎంత కఠినంగా శిక్షించాలని రోజు మాట్లాడుతున్నా, కొన్ని శిక్షలు వేస్తున్నా కూడా అసలు ఒక్కనికంటే ఒక్కనికి కూడా ఇంత కనికరం లేకుండా, ఎంత గలీజ్గా, ఎంత ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేసి చంపుతున్నారంటే ముఖాలు కూడా గుర్తుపట్టలేనంతగా రాడ్లతో కొట్టి, ముఖాన్ని తలని రాడ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టి అసలు వాళ్ళ రూపురేఖలనే మొత్తం మార్చేలాగా ఇంత దారుణంగా ప్రవర్తించుకుంటా వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు ఈ కామాంధులు. అస్సాంలోని హైలాఖండిలో 15 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి ఆ తర్వాత ఘోరంగా ఆమెని మర్డర్ చేసిండ్రు. అయితే అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఒక ఫంక్షన్కి పోయిందంట. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్తో గొడవ పడి ఈ అమ్మాయి ఒక్కతే, ఈ 15 ఇయర్స్ అమ్మాయి ఒక్కతే మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిందంట. ఇదంతా గమనించిన కొంతమంది మూర్ఖులు, కామాంధులు ఇదంతా గమనించుకుంటా ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెని రేప్ చేసి ఆమె ముఖాన్ని, ఆమె తలను రాడ్లతో కొట్టి ప్రైవేట్ పార్ట్స్లో రాడ్ని దించి ఎంత ఘోరంగా అంటే మొత్తం ఆమె వాళ్ళ ఇంట్లో వచ్చేసరికి రక్తం మడుగులో ఆమె ముఖం కూడా గుర్తుపట్టలేకుండా అంతగానం ఘోరంగా ఏమి చేయలేని స్థితిలో పడుంది. అప్పటికి ఆమె చనిపోయింది. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆమెని హాస్పిటల్కి తీసుకుపోతే ఈ ముచ్చట అంతా కూడా తెలిసింది. ఆ ఎదవలని నడి రోడ్డు మీద ఉరేసి చంపాలి, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని ఏ విధంగా ఈ అమ్మాయికి చేసిరో అట్లే ఆ చెత్తనా కొడుకులకు కూడా చెయ్యాలంటూ అక్కడ అస్సాంలోని ఈ హైలాఖండిలో ఉండే అక్కడ జనాలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. కానీ ఎన్ని నిరసనలు చేసినా, ఎంత చేసినా, ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా ఇవి మాత్రం అస్సలు ఆగుతూనే లేవు. మొన్నటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. చిన్న చిన్న అమ్మాయిలను, 7-8 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలను, చిన్న లేదు పెద్ద లేదు, వావి వరసలు ఏవి కూడా లేకుండా తాతలేమో మనవరాళ్లను, తండ్రులేమో కూతుర్లను, మావలు కోడలను, అసలు వరుసలతో సంబంధమే లేదు. అసలు కూతురైనా, తల్లైనా, పిల్లైనా, చెల్లైనా ఎవరైనా కూడా వరుసలతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అవతల వాళ్ళు ఆడోళ్ళు అయితే జారు సొల్లు గార్చుకుంటూ, కళ్ళల్లోకించి కామం గార్చుకుంటూ వాళ్ళని రేప్ చేసి ఘోరంగా హతమారుస్తున్నారు. ఇవన్నీ ఇంకెప్పుడు ఆగుతాయి? అసలు ఆగుతాయి అనే ఒక నమ్మకం కూడా వస్తలేదు. ఎందుకంటే రోజు వింటనే ఉన్నాము. ఇంకొన్నితోనైతే సెటిల్మెంట్లు చేసుకుంటారు. చిన్న చిన్న పిల్లల మీద రేప్ చేసిన తర్వాత అది బయటకి రాకుండా ఉండడానికి, వాళ్ళ పరువును కాపాడుకోవడానికి వాటిని సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఎంత ఘోరమైన, ఎంత నీచమైన దుస్థితి. ఆడపిల్ల శరీరానికి, పరువుకున్నంత వాల్యూ కూడా ఆడపిల్ల మానానికి లేకపోయింది ఈ రోజుల్లో. మళ్ళా ఇంత మాటలు, అంత మాటలు. ఇప్పటికీ ఈక్వల్ రైట్స్ కోసము, అమ్మాయిలు బయట తిరగడం కోసము, జాబులు చేయడం కోసము ఇప్పటికీ ఇవన్నీ ఇంత పెరిగిపోయినా, ఇంత టెక్నాలజీ నడుస్తున్నా కూడా ఇప్పటికీ ఈ కామాంధులు మాత్రం దేశంలో తగ్గడం లేదు. ఈ అస్సాంలో ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇదైతే మనకు నిర్భయ కేసుని గుర్తుకు చేస్తుంది. ఎంత ఘోరం అసలు. 15 ఏళ్ల అమ్మాయి మీద అసలు అత్యాచారం చెయ్యాలని ఎద్దవాళ్ళకి ఎట్లా అనిపించిందో తెలియదు, కానీ చేసిన తర్వాత ఇంత ఘోరంగా ఆమెని రాడ్లతో కొట్టి అంత హింసించి రక్తం అంతా కూడా ఆ అమ్మాయి రక్తపు మడుగుల్లో ఇట్లా పడి ఉన్న ఆ అమ్మాయిని చూసి వాళ్ళ పేరెంట్స్ అసలు ఎట్లా తట్టుకొని ఉంటారు. పాపం మా అమ్మాయి ఆ రోజు వాళ్ళతో గొడవపడి రిటర్న్ వాళ్ళ ఇంటికి పోవడమే ఆ అమ్మాయికి ఒక పెద్ద శాపం అయింది. అసలు ఆడపిల్లకి ఏడ సేఫ్టీ ఉంది? ఇంట్లో సేఫ్టీ లేదు, పని చేసే దగ్గర సేఫ్టీ లేదు, బయట రోడ్ల మీద సేఫ్టీ లేదు, ఏడ సేఫ్టీ లేదు. గుళ్ళ దగ్గర కూడా, చివరికి ఆలయాల దగ్గర కూడా, ఆలయాల బ్రహ్మోత్సవాలకు వాటికి వెళ్ళినా కూడా అమ్మాయిలను తీసుకుపోయి ఒక అమానుష ప్లేస్లలో అత్యాచారం చేసి చంపేసి ఇంత ఘోరంగా చేసే రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంకే ఎప్పుడు బుద్ధి వస్తుంది? వీళ్ళని ఇంకెట్లా శిక్షిస్తే వీళ్ళకి ఇంతనన్నా తెలివి వస్తుంది? అసలు ఇంత అంటే ఇంత కూడా ఎన్ని చూస్తున్నాము. మొన్నటికి మొన్న చూస్తూనే ఉన్నాము. చిన్న అమ్మాయిని రేప్ చేసి సంచిలో వేసి
ఆ రోడ్ల మీద ఆ నీళ్ళల్లో ఒక దగ్గరలో ఉన్న చెరువులో వేసేసి ఎంత చేసిండ్రో అదంతా తెలిసిన తర్వాత అక్కడ జనాలంతా మీద పడి కొట్టి మరీ చంపిర్రు ఒకరిని, ఇంకొంతమందినేమో నడి రోడ్ల మీద పైన కట్టేసి ఊరేసిండ్రు, ఇష్టం వచ్చినట్టు కుక్క కొట్టుడు కొట్టుకుంటా. అయినా ఏడ బెదురుతున్నారు, ఏవి చూసి బెదురుతున్నారు? ఏవి చేసినా ఎంత చేసినా ప్రభుత్వాలు ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నా ఈయన ఎదవలు అస్సలు మారడం లేదు. వీళ్ళని ఎట్లా చేయాలంటే అదే నడి రోడ్డు మీద బట్టలు లేకుండా నిల్చోబెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్ట్ కట్ చేస్తుంటే వానికి అప్పుడు తెలవాలి మంట అంటే ఏంది, బాధ అంటే ఏంది, నొప్పి అంటే ఏంది అనేది. ఆ అమ్మాయి పడ్డ బాధ, అమ్మాయి పడ్డ అవస్థలు, ఆ నరకం అన్నీ కూడా ఈ కొడుకులు ఎక్స్పీరియన్స్ కావాలి. ఇదంతా అందరూ చూడాలి. అలాంటి ఆలోచన ఉన్న ఎవడైనా సరే మళ్ళీ ఇలాంటి ఆలోచనను మైండ్లకి రానియొద్దు, మైండ్లో ఉన్నా కూడా వాటిని తీసేయాలి. అంత గట్టిగా నా కొడుకుకి బుద్ధి చెప్పాలి. అట్లా చెప్తేనే ఏమైనా ఇలాంటివి తగ్గొచ్చు. కానీ లేదంటే ఇలాంటివి రోజుకి 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో వింటూనే ఉంటాము. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ముసలోళ్ళతో సహా ఎవ్వరికి కూడా సేఫ్టీ లేదు, ఎవరిని కూడా ఎవరు వదలడం లేదు. సో ఈ అస్సాంలో జరిగిన దానిపై అయితే అక్కడి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్లు బ్లాక్ చేసి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇంత ఘోరమా, ఇంత నేరమా, ఇంతగానం ఏమి తెలియని 15 ఏళ్ళ అమ్మాయిని ఇంత గలీజ్గా, ఇంత క్రూరంగా ఇలా రేప్ చేసి మర్డర్ చేసి ముఖం కూడా తెలియకుండా, పోలికలు కూడా తెలియకుండా ముఖం మీద రాడ్లతో కొట్టి ప్రైవేట్ పార్ట్స్లో రాడ్లను దించి అసలు ఇంత గలీజ్గా, ఇంత క్రూరంగా ఎట్లా చేయబుద్ధి అవుతుంది ఈ ఎదవలకి? సో ఇలాంటి వాళ్ళను ఏం చేస్తే చక్కగా అవుతారు, ఏం చేస్తే ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉంటారు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.